స్వయం కృషితో చిన్న స్టాటస్ నుంచి పైకి ఎదిగిన కంపెనీ ఇది. ఇప్పుడు డాక్టర్ కేవి ప్రసాద్, ఆయన మెడికల్ డాక్టర్ అని చెప్పాను కదా, వారి కుమారుడికి శ్రీమతి పురంధరేశ్వరి డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి కుమార్తెను వారి అబ్బాయికి ఇచ్చి వివాహం ఎప్పుడో జరిగింది. 12 ఏళ్ళు అయిందో 14 ఏళ్ళు అయిందో ఎప్పుడో వివాహం జరిగింది. ఈ కంపెనీకి డాక్టర్ కేవి ప్రసాద్ గారికి ఎటువంటి సంబంధం లేదు. ఈజ్ నాట్ ఈవెన్ హ్యావింగ్ ఎ సింగిల్ 10 రూపీస్ షేర్ ఆర్ 100 రూపీస్ షేర్ ఇన్ దిస్ కంపెనీ. కానీ పురంధరేశ్వర్ గారి బంధువులు అని చెప్పి ఈరోజు సాక్షిలో రాశాడు అంటే అది కేవలం భార్యాభర్తలు వీళ్ళందరూ కలిపి లేపేసి ఎలా అయితే నారాసుర రక్త చరిత్రను రాశారో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు గారిని బదనాం చేయటానికి వీళ్ళు ఆ పేరు రాసేస్తే రేపు ఎన్నికల్లో కూడా ఏదో ప్రభావం చూపించవచ్చు, పిచ్చోళ్ళు జనం నమ్ముతారు అనే ఒక తింగరి ఉద్దేశంతో ఏమాత్రం సంబంధం లేని ఆ పేరుని ప్రస్తావించడం జరిగింది. అలాగే వాళ్ళ అబ్బాయికి కూడా ఈ కంపెనీతో సంబంధం ఉన్నట్టు, సింగిల్ షేర్ కూడా లేదు ఆ అబ్బాయికి కూడా. అబ్బాయి కంపెనీ వేరు, అది సంధ్య ఆక్వాటెక్ అనే ఒక వేరే కంపెనీతో తన వ్యాపారం మీడియం స్కేల్లో తను చేసుకుంటున్నాడు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనే ఈ కోనం వీరభద్రరావు కంపెనీ, ఇట్స్ ఎ మచ్ బిగ్గర్ కంపెనీ విత్ హిస్ సన్స్ డే టు డే ఎక్స్ట్రాడినరీ జీనియస్. దట్ కంపెనీ ఇంప్రూవ్ ఎ లాట్, చాలా బాగా అభివృద్ధి చెందింది. ఎవరన్నా ఉంటే ఇదిగో ఇలా ఫ్యాక్టరీ మూసారు, వీళ్ళు మూసి మరి మాకు సహకరించు అని అడిగినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవడైనా మనలో ఎవరికైనా బ్రెజిల్లో ప్రెసిడెంట్ ఎవరో కనీసం 0.1% ఆఫ్ ది పొలిటీషియన్స్ చెప్పగలిగినా నేను నా ఏళ్ళు నరుక్కుంటా. ఎవరికి తెలుసు? ఎవరికే తెలియదు. బ్రెజిల్ ప్రెసిడెంట్ ఎవరికైనా అసలు నోరు తిరుగుద్దా? అసలు మనకు సంబంధం ఏంటి? బ్రెజిల్ ప్రెసిడెంట్ ఎవడో? అమెరికా అంటే మన బంధువులు అందరూ అక్కడ ఉంటారు కాబట్టి. బ్రెజిల్తో ఎవరికైనా వ్యాపార సంబంధాలు ఉంటే ఆ దేశం గురించి తెలుస్తుంది, మాట్లాడతారు. విజయసాయి రెడ్డి గారు 31 అక్టోబర్ 2022 అంటే 1 సంవత్సరంన్నర క్రితం కంగ్రాచులేషన్స్ టు లూయిజ్ ఇనాషియో లులా డా సిల్వా on being elected as the new president of Brazil, hoping that the new government will strengthen democracy in the country and put an end to years of divisive administration. అంటే ఈయన అంత స్థాయి నాయకుడు అయిపోయాడంటే ఈ విజయసాయి రెడ్డి, బ్రెజిల్లో ఎవడో ఎన్నికైతే బ్రెజిల్లో ఇంకా చాలా చక్కటి పరిపాలన ఉంటుంది ఈ క్యాండిడేట్ వచ్చిన తర్వాత అని ఇక్కడ ట్వీట్ పెట్టాడు. అంటే అసలు విజయసాయి రెడ్డి ఎవడో వాడికి ఎలా తెలుస్తుంది? అన్లెస్ వీడు అక్కడ వ్యవహారం నడపకపోతారు. ఇది చూడండి, విజయసాయి రెడ్డి ఈ ట్వీట్ పెట్టవలసిన పని ఏంటి? ఇది ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? విజయసాయి రెడ్డి గారికి అనగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కంపెనీకి అంటే ఆ కంట్రీకి వ్యాపార సంబంధ బాంధవ్యాలు లేకుండా బుద్ధున్నోడు ఎవడైనా మనకి ఏమాత్రం సంబంధం లేని కంట్రీతో ఉన్న ప్రెసిడెంట్కి, పైగా మనవాడు ఆంధ్రప్రదేశ్లో ఓ రాజ్యసభ ఎంపీ, అంత అవసరం ఉంటుందా? అంటే ఇది కంటైనర్ దొరుకుద్ది, భవిష్యత్తులో ఇవన్నీ మనకి యాంటీ అవుతాయని చెప్పి పాపం ఆ పిచ్చుకొన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేరు. ఆ ట్వీట్లు పెట్టి దురదలో కొంతమంది దోలంటారు,
కొంతమంది దురద అంటారు ఆ ప్రాంతాలను బట్టి. మరి మీరు ఏదైనా మీ ప్రాంతాన్ని బట్టి మీరు దూల అనుకోండి, లేకపోతే దురద అనుకోండి. కానీ మరి ఆయన అది అప్పుడు తప్పులో కాలేశాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మరి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎక్కడైనా సరే ఆ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి, అంటే మీరు ఇంటర్నేషనల్గా కూడా ఈ డ్రగ్ డీల్లో ఉన్నవాళ్ళు ఓన్లీ పెద్దవాళ్ళే ఉండగలరు. ఏదో నైజీరియా కుర్రోళ్ళు ఆలీలు దొరికే వాళ్ళు ఏంటి, ఏదో ఒక 10 గ్రాములు తీసుకొచ్చి చిన్న చిన్న క్వాంటిటీస్ వాళ్ళ బతుకు తెరువు కోసం అమ్ముకుంటారు. ఇట్స్ ఏ క్రైమ్. సింగపూర్లో 1 గ్రాము దొరికిన ఉరి, మలేషియా సింగపూర్లో చాలా స్ట్రిక్ట్. అటువంటిది మరి ఇక్కడ ఆ గ్రాముల్లోనే ఆ రేంజ్లో యాక్షన్ ఉంటే ఏకంగా ఇది ఎఫ్ఐఆర్ 10 పేజీలు ఉంది. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. నేను అంతా కూలంకషంగా అధ్యయనం చేశాను. ఇది సిబిఐ రిపోర్టు. జస్ట్ ఫోకస్ దిస్ ఫ్రంట్ పేపర్. ఇది ఓకేనా? ఇది ఎఫ్ఐఆర్ రాశారు. ఇందులో బ్రెజిల్లో అది ఏ పోర్ట్లో బయలుదేరిందంటే కంటైనర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ బ్రెజిల్లోని డ్రగ్స్ కంటైనర్ శాంటోస్ అని బ్రెజిల్లో ఆ పోర్ట్ నుంచి ఒక కంటైనర్ 1000 బ్యాగులు 25 కిలోలు ఒక యూనిట్గా, అంటే ఒక ప్యాలెట్ అంటారు. ఒక ప్యాలెట్ మీద అలా పెడతారు. అంటే కింద చెక్క ఉంటుంది, ఇలా తీసి అలా పెడతాను అనమాట. సో అటువంటివి ఈ 25 కిలోల బ్యాగులు 1000 బస్తాలు, అటువంటివి 20 ప్యాలెట్లు ఆ ఒక పెద్ద కంటైనర్లో 25 టన్నుల బరువు గల డ్రైడ్ ఎండబెట్టిన ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్, అంటే ఇన్యాక్టివ్ అన్నమాట. అంటే షుగర్ ఫ్యాక్టరీలో వాటిల్లో ఈస్ట్ ఫెర్మెంటేషన్కి వాడతారు. అది ఆ రెసిడ్యూని ఫీడ్లో వాడుకుంటారు నార్మల్గా. అది డ్రైడ్ ఈస్ట్ అయితే. కానీ ఇక్కడికి వచ్చింది డ్రైడ్ ఈస్ట్ కాదు. వీళ్ళకి కావాల్సింది, వీళ్ళు కొత్తగా ఏదో ఫీడ్ ప్లాంట్ పెట్టారు. ఆ ఫీడ్ ప్లాంట్కి, అంటే ఇక్కడ సంజయ్ మెరైన్ వాళ్ళకి ఫీడ్ ప్లాంట్ ముందు నుంచి ఉంది, వీళ్ళు కొత్తగా కట్టినట్టున్నారు. ఆ ఫీడ్ ప్లాంట్లో వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్గా చాలామంది ఈ డ్రైడ్ ఈస్ట్ని కూడా వాడతారు. డ్రైడ్ ఈస్ట్ ఇంతకుముందు చాలామంది తెచ్చుకున్నారు, బట్ వాళ్ళు డ్రైడ్ ఈస్టే తెచ్చుకున్నారు, ఇన్యాక్టివేటెడ్ డ్రైడ్ ఈస్ట్. వీళ్ళు అది తీసుకుని రాలా. అసలు వీళ్ళు కావాలని ఇంపోర్ట్ చేశారా, వీళ్ళ పేరు మీద వైసీపీ నాయకులు ఆ పొల్యూషన్ క్లియరెన్స్ లేదని అదని ఇదని బెదిరించి వాళ్ళని మచ్చకు చేసుకుని మేమేదో తెచ్చుకుంటామంటే, డ్రగ్స్ అని చెప్తే ఎవడో ఒప్పుకోడు. మేమేదో తెచ్చుకుంటున్నాం లేవా, అది నీ పేరు మీద, నీకు లైసెన్స్ ఉంది కదా, ఇంపోర్ట్ లైసెన్స్, నీ పేరు మీద తెచ్చుకుంటామని అన్నట్టుగా నాకు అందిన సమాచారం. ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల, ఎందుకంటే వాళ్ళే హ్యాండిల్ చేయాలి. ఇంత క్వాంటిటీ వస్తే an ordinary individual cannot handle, ఇంపాసిబుల్ అన్నమాట. అరే ఒక 10 గ్రాములు తీసుకెళ్ళి అమ్ముకోవడానికి మరి హైదరాబాద్లో అక్కడ పడితే అక్కడ పట్టేస్తున్నారే. 25 టన్నులు, 25 టన్నులు అంటే 25,000 కిలోలు. ఒక కిలో ఎవడో హ్యాండిల్ చేయలేడు. అటువంటిది 25,000 కిలోల మెటీరియల్. అంటే ఇది కొంచెం డైల్యూటెడ్ వెర్షనే. అంటే ఈ డ్రగ్స్ని ఆ ఈస్ట్లో కలిపేసి ఆ ఈస్ట్ కింద తీసుకొచ్చి, బహుశా ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళకి తెలిసిన ఒక ఫార్మా కంపెనీకి ఉన్నాయి, వీళ్ళకి ఫార్మా కంపెనీలు, ఆ ఫార్మా కంపెనీకి తీసుకెళ్ళి
మళ్ళీ ఆ డ్రైడ్ ఈస్ట్ని ఈ డ్రగ్స్ని సెపరేట్ చేసుకోవచ్చు. అది సింపుల్ ప్రాసెస్. సో ఇది సెపరేట్ చేస్తే బహుశా ఆ 25 టన్నుల్లో ఒక 5 టన్నులు రావచ్చు, 10 టన్నులు రావచ్చు. ఎంత వచ్చినా, 1 టన్ను వచ్చినా కూడా దాని వాల్యూ 1 టన్ను అంటే కొన్ని వందల కోట్లు, వేల కోట్లే 1 టన్ను కూడా. దీనివలన జీవితాలు సర్వనాశనం. ఆల్రెడీ చెత్త లిక్కర్ ద్వారా, ఈ జగన్మోహన్ రెడ్డి సొంత బ్రాండ్ల ద్వారా రాష్ట్ర ప్రజల ఆరోగ్యం సర్వనాశనం అయిపోయింది. మగోళ్ళు మాంగళ్యానికి దూరం అవుతున్నారు. పైగా ఆ లత్తుకోరు మద్యం, క్రెడిట్ కార్డు ఒప్పుకోరు, క్యాషే తీసుకుంటారు. అదేంటంటే అంటే ఇప్పుడు వచ్చే సమాధానం చెప్పరు. కోర్టు అడిగితే ఏ నాబోటుగాడో కోర్టుకి వెళ్తే ఏదో మిషన్లు పెట్టామన్నారు. ఆ మిషన్లు పనిచేయవు. పెట్టింది 5% ఆఫ్ ది షాప్స్లో పెట్టారు. ఆ 5% ఆఫ్ ది షాప్స్లో 95% షాప్స్లో ఈ మిషన్లు పనిచేయవు. నెట్లేదంటే ఏదో చెప్తారు, అవి పనిచేయవు, వీళ్ళు క్యాష్ అయి తీసుకుంటున్నారు, ప్రభుత్వం దొంగ సరుకు అమ్ముకుంటుంది, అది నిజం. ఆ సరుకు అత్యంత నీచమైన, నికృష్టమైన, దరిద్రమైన సరుకు. అది తాగిన వాళ్ళకి ఒక 6 నెలలు కంటిన్యూస్గా జగనన్న మద్యం తాగితే కిడ్నీలు అవుట్, లివర్ అవుట్, ఇంకా అంతర్భాగాలు చాలా చాలా అవుట్, నో డౌట్. గాంజాయి వదిలేరు. ఇప్పుడు ఇలా ఈ డ్రగ్స్ను కూడా, అంటే ఇక్కడ ఒక చోట కాదు, ఇది ఒక ఎపిసెంటర్ లాగా పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రమే క్యాపిటల్ అయిందని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. నేను ఇంకా 10 రోజులు అవల 15 రోజులు అయినట్టుంది. తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు, వారికంటే ముందు నేను మాట్లాడినప్పుడు 3 రాజధానులు అన్నాడు. ఒక రాజధాని కూడా లేదు. కానీ దేశానికి ఆంధ్రప్రదేశ్ని డ్రగ్ క్యాపిటల్గా మార్చిన ఘనత మటుకు జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది అని చెప్పి నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. అది ఈరోజు నిజమైంది. విశాఖపట్నానికి డైరెక్ట్గా ఆ సరుకు వస్తే ఇందులో చాలా స్పష్టంగా ఈ ఎఫ్ఐఆర్ రాసింది ఒక డిఎస్పి, ఢిల్లీ నుంచి ఉమేష్ శర్మ అనే డిఎస్పి ఢిల్లీ నుంచి ఒక 4 అధికారులతో కలిసి వచ్చి డైరెక్ట్గా రాకుండా వాళ్ళు బెంగళూరుకి వెళ్ళి, బెంగళూరు నుంచి విశాఖపట్నం వచ్చి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో ఈ లోకల్ అధికారులని మాట్లాడుకుని మొబైల్ ఫోన్లో, ఇదంతా ఇందులో నేరేటివ్గా ఉంది. ఎఫ్ఐఆర్ నేను చదివాను కాబట్టి చెప్తాను. సరే అక్కడికి వెళ్ళారు, 18వ తారీఖు వెళ్ళారు, ఆ శాంపుల్స్ తీశారు. వీళ్ళ బ్రదర్ అనుకుంటా, కోనం హరికృష్ణ అని ఆయన కూడా పిలిచారు. వాళ్ళ ఆఫీసర్ ఒక అతను గిరిధర్ అన్న అతను పిలిచారు, కృష్ణమాచారి, శ్రీకాంత్ అని ఎవరో, మొత్తం మీద అక్కడి నుంచి భరత్ కుమార్ అని మొత్తం 4 వెళ్ళారు. వాళ్ళ సమక్షంలోనే ఒక్కొక్క 1000 కిలోల ప్యాక్లోంచి, అంటే 1000 బస్తాల దాంట్లోంచి ఒక బస్తాని మీరు ఇష్టం వచ్చింది ఐడెంటిఫై చేయండి అని ఒక బస్తాని వాళ్ళ ప్రెజెన్స్లో తీసి, శాంపుల్ తీసి, ఓపియం, హెరాయిన్, కోకేన్, మెథక్వలోన్ అండ్ కోడీన్, ఇవన్నీ కూడా నార్కోటిక్ డ్రగ్స్ కింద వస్తాయి. వీటి ప్రెజెన్స్కి ర్యాపిడ్ టెస్టులు చేస్తే అన్ని శాంపుల్స్లోనూ ఏదో ఒక డ్రగ్, కొన్నిట్లో హెరాయిన్ ఉండొచ్చు, కొన్నిట్లో కొకైన్ ఉండొచ్చు, కొన్నిట్లో మెథక్వలోన్ ఉండొచ్చు, కొన్నిట్లో 2 ఉండొచ్చు. సో అన్ని శాంపుల్స్లోనూ ఆ కాంపౌండ్ ఉంది. అందులో ఎంత పర్సంటేజ్ అంటే బస్తా 25 కిలోల బస్తాలో ఇది 10 కిలోలు కలిసిందా, 5 కిలోలు కలిసిందా, లేదు 25 కిలోలునా, కొంచెమే ఈస్ట్ కలిపారా, అది ఇంకా ఫర్దర్ డీటెయిల్డ్ ఎంక్వైరీలో తెలుస్తుంది. ఒకటి నిజం, అది డ్రగ్స్ అన్నమాట నిజం. మరి విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అక్కడికి వెళ్ళవలసిన పనే లేదు. అతని జ్యూరిస్డిక్షనే కాదు. ఆ పోర్ట్ ఏరియా, అది కస్టమ్స్ ఏరియా, అదంతా
వీళ్ళకి అసలు సంబంధం లేదు. స్టేట్ పోలీస్ కమిషనర్ వీళ్ళు వెళ్ళి కొంచెం అధికారులు వెళ్ళి ఇబ్బంది పెట్టారు, కానీ మేము వి కుడ్ ఓవర్కమ్ అని పొమ్మన్నామని చెప్పి కూడా ఇదే రిపోర్ట్లో రాశారు. సో దానికి కంగారు పడి మన పోలీస్ కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి లేదు 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 అసలు మేము ఏం జరుగుతుందో చూడటానికి మేము వెళ్ళాం, అంతే తప్ప అక్కడ ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం మాకు లేదు, అది నా జ్యూరిస్డిక్షన్ కాదు అని అందాక ఆయన ఏదో ప్రెస్ మీట్లో పెడతాం చూసాం. మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం, అక్కడ గింజాలు రానివ్వట్లేదు, ఏదో గోమరక దొంగవాడంటే భుజాలు అనుకున్నట్టు. అక్కడికి ఎందుకు వెళ్ళేవారు అంటే మేము అసలు తీవ్రంగా అరికెట్టేస్తున్నాం గంజాని. ఎవరు అడిగాడు నిన్ను? సో దీన్ని బట్టి అర్థమైపోయినది కదా, డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఇందులో ఉంది. కేవలం డబ్బు కోసం ప్రజలకు మేలు చేస్తానని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి మరి అట్లాడించి పాబ్లో ఎస్కోబార్ లాగా మరి ప్రజా జీవితంలోకి వచ్చి ఇంత నీచంగా ఒక కడుపుకి ఎంత డబ్బు కావాలయ్యా? నువ్వు తినే ఆహారానికి నీకు కావాల్సింది ఎంత? 10 గృహాలు ఉన్నాయి, ఎన్ని గృహాల్లో పడుకోగలవు? తలొక దగ్గర, కాలొక ప్యాలెస్లో, తలకాయ బెంగళూరులో, కాళ్ళు విశాఖపట్నంలో పెట్టి పడుకోలేవు కదా, మొత్తం అంతా ఒక దగ్గరే ఉండాలి కదా. సో ఇటువంటి అంటే నా అనుమానం నేను చెప్తున్నా, ఎందుకంటే అలా ఒక పేపర్లో రాసేశారు, ఇందులో చంద్రబాబు నాయుడు గారు A8, లోకేష్ A9 అని కూడా రాసేశారు. వీళ్ళ తోకపత్రిక ఒక దాంట్లో ఆ పిల్ల సర్దలు నడిపేది అనుకుంటారు, ఏదేదో రాస్తూ ఉంటారు, అది చూసిన వాళ్ళు నిజం అనుకుంటారు. సో ఇంత దారుణమైన ఎలిగేషన్స్ మీ పేపర్లో అప్పుడు వివేక గారిని మీ వాళ్ళే లేపేసినప్పుడు ఎలాగ నారాసుర రక్త చరిత్ర అని చెప్పి మరి ఆ చాకుని చూస్తేనే తట్టుకునే మనస్తత్వం కాదు మా నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ఆయన చేతిలో పెద్ద గొడ్లో అదేదో పెట్టారు అప్పుడు. సో మరి ఇంత బ్లేటెంట్గా